శ్రీమతి నమః. నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారనమాట. ఆవిడ పేరు లక్ష్మి. అంటే పూర్తి పేరు నేను చెప్పటం లేదు. ఆవిడ డీపీ చూస్తే కృష్ణ సంప్రదాయం. అబ్బా ఎంత బాగున్నాడో కృష్ణుడు. అయితే ఆవిడ పెట్టిన కామెంట్ ఏంటంటే, నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు, నేను ఎవరికీ నచ్చను, నా జీవితాన్ని అంతం చేసుకునే ఆలోచనలు నాకు వస్తున్నాయి అని చెప్పి ఆవిడ కామెంట్ పెట్టారు. అది చదివిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అలా అనుకోవాలి? ఎవరూ లేకపోతే, మనం ఎవరికీ నచ్చకపోతే ప్రాణాలు తీసుకోవాలా? ఇదేనా మనకి భగవంతుడు ఈ భూమి మీదకి పంపించిన కారణం? ఎవరి కోసమో ఎవరికో నచ్చలేదని మనం ప్రాణాలు తీసుకోవడమా? మనకంటూ లక్ష్యం గాని, మనకంటూ గమ్యం గాని వేరే ఏం లేదా? ఈ భూమి మీదకి వచ్చాము అంటే ఏదో ఒక కారణంతో, ఏదో ఒక లక్ష్యంతో భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. దాన్ని నెరవేర్చుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోతే ఈ పాపం వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవ్వదా? ఎవ్వరూ లేకపోతే మనం ఒంటరి వాళ్ళమా? మనకి భగవంతుడు లేడా? అసలు ఒంటరి అని ఎందుకు అనుకుంటున్నారు? మనకి ఎదురుగుండా కృష్ణుడు ఉన్నప్పుడు, మీరు కృష్ణుడి పాదాలు పట్టుకున్నప్పుడు ఎందుకు మీరు ఒంటరి అని అనుకుంటున్నారు? మీతో పాటు కృష్ణుడు ఉన్నాడు అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? గజేంద్రుడు ఉన్నాడండి. గజేంద్ర మోక్షం మీరు అందరూ చదివే ఉంటారు కదా. మరి ఈ గజేంద్రుడికి చుట్టూ పరివారం ఉంది. ఎంత బలవంతుడు గజేంద్రుడు! ఏనుగు ఒక్కసారి కాలేసి తొక్కిందంటే ప్రాణాలు పోవటం ఖాయం కదా. అలాంటి గజేంద్రుడు ఈ నీటి మడుగులో చిక్కుకున్నప్పుడు అతని కాలుని మొసలి పట్టుకుంది. ఆ మొసలి పట్టుకున్నప్పుడు కూడా చుట్టూ పరివారం ఉన్నారు. భార్య, బిడ్డలు, స్నేహితులు అందరూ ఉన్నారు. తను అధికారంలో కూడా ఉన్నాడు ఆ రాజు, ఆ గజరాజు. అయినా సరే ఎవరైనా సరే ఆ గజరాజుకి వచ్చిన ఆపద నుంచి బయటకి తీసుకురాగలిగారా? అంతమంది పరివారం ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా కామెంట్ లో, నాకు ఎవ్వరూ లేరు అని. మరి గజరాజుకి అంతమంది పరివారం ఉన్నారు. అంతమంది ఉన్నా తనకి వచ్చిన కష్టం నుంచి ఆయన ఎందుకు బయట పడలేకపోయారు? ఎందుకు పడలేకపోయారు అంటే, ఆయన తన ప్రయత్నాన్ని చేశారు. అది ఎప్పుడూ మంచిదే, మన ప్రయత్నం మనం చెయ్యాలి. కానీ ఆ గజరాజు తన ప్రయత్నం చేస్తూనే భగవంతుడా నన్ను రక్షించు అని పిలిచుండుంటే 1000 సంవత్సరాలు ఆ మొసలితోటి అస్సలు ఇబ్బంది పడే అవసరం వచ్చేది కాదు. ఆ 1000 సంవత్సరాలు ముసలితో యుద్ధం చేస్తున్నప్పుడు నాకు బలం ఉంది, ఈ ముసలంతా నేను ఏదైనా చేసేయగలనని అహంకారంతో ఆ మొసలిని చంపేయగలను అని అనుకున్నాడు. కానీ మొసలికి నీటిలో బలం ఎక్కువ, ఏనుక్కేమో ఈ భూమి మీద బలం ఎక్కువ. స్థాన బలిని అంటారు కదా. తన స్థానం నుంచి వేరే స్థానంలోకి వచ్చింది. తన బలాన్ని ఖచ్చితంగా కోల్పోతుంది. తన బలాన్ని కోల్పోతున్న సమయంలో తన ప్రయత్నం చేయటం చాలా మంచిదే. కానీ తన ప్రయత్నంతో పాటు భగవంతుడి పాదాలు అప్పుడే పట్టుకుని ఉండుంటే బాగుండేది. దీన్ని మనం ఒక పురాణ కథలాగా మాత్రమే చూస్తున్నాం కాబట్టే మనం దేన్ని పూర్తిగా అన్వయించుకోలేక, అర్థం చేసుకోలేక పురాణాన్ని పురాణాలుగా, కథలుగా చదివేసి దాన్ని వదిలేస్తున్నాం. దీన్ని ఒకసారి మనకి అన్వయించుకోండి. మన జీవితంలో కూడా ఎంతో మంది మొసలి లాంటి వాళ్ళు ఉంటారు. ఆ మొసలి లాంటి బాధలు మనల్ని పట్టుకునే ఉంటాయి. మనల్ని పట్టుకున్నంతసేపు మనమేం చేస్తాము? మన ప్రయత్నం మాత్రమే చేస్తాం. మనం ఇంకొకరికి చెప్పుకుంటూ ఉంటాం. నువ్వు మనుషులకి చెప్పుకున్నంతసేపు ఎవరైనా నీ కష్టాన్ని తీర్చగలుగుతారా? తీర్చలేరు కదా. అప్పుడు నువ్వేం చేయాలి? మనుషులకి చెప్పడం ఆపేయాలి. ఎవరికి చెప్పాలి? భగవంతుడికి చెప్పాలి. గజేంద్రుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత అప్పుడు తను చేసిన పనేంటి? అప్పుడు పిలిచాడు, లావొక్కింతయు లేదు అని. నాకు ధైర్యం సడలిపోయింది, నేను డెస్సిపోయాను, నా ప్రాణం విలవిలలాడిపోతుంది, నా వల్ల కాదయ్యా, నువ్వురా, నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ రక్షించలేరు, నువ్వే తప్ప ఇతప్పరం బెరుగా అన్నారు. అప్పుడు నిన్ను తప్ప ఇంకెవరిని శరణు వేడుతానయ్యా, రా అని చెప్పి ఆర్తితో పిలిస్తే అక్కడ వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు అమ్మవారితో అంతఃపురంలో ఉండగా తన భక్తుడు తనని పిలుస్తున్నాడని చెప్పి శంఖు చక్రాలు ఉన్నాయా లేదా, అసలు తను ఏ స్థితిలో ఉన్నారో కూడా చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గజేంద్రుడిని రక్షించాడు. మరి గజేంద్రుడికి కూడా పరివారం ఉంది, అందరూ ఉన్నారు. కానీ గజేంద్రుడికి వచ్చిన కష్టం నుంచి బయట పడేసింది ఎవరు? శ్రీమన్నారాయణుడు. మీరు కూడా అదే చేయండి తల్లి. ఎందుకు బాధపడాలి? ఎవరూ లేరని ఎందుకు అనుకోవాలి? అందరూ ఉన్న వాళ్ళందరూ సంతోషంగాను సుఖంగాను లేరు. ఎవరూ లేరు అని చెప్పి జీవితాన్ని అంతం చేసుకోకుండా అద్భుతాలని సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జీవితంలో నిరాశకి మనం లోనైపోతే, అయ్యో ఎందుకు ఈ జీవితం అని అనుకుంటే మనం ఏదీ సాధించలేం. ప్రహ్లాదుడి కథ తెలుసు కదా. ప్రహ్లాదుడు చిన్న పిల్లాడు. తన సొంత తండ్రే తన్ని చంపాలి అని అనుకున్నాడు.
మరి ఆ చిన్న పిల్లాడు తనకి ఎన్ని బాధలో తన తండ్రి పెట్టిన, ఎన్ని కష్టాల్లోకి తన్ని తోసేసిన, పాములతో కరిపించాడు, నిప్పుల్లో తోసేశాడు, నీళ్లలో ముంచేశాడు, ఎన్ని విధాలుగా తన కొడుకుని బాధ పెట్టాడు తండ్రి. సొంత తండ్రే కొడుకుని బాధ పెడితే అంతకు మించిన కష్టం ఉంటుందా? అంతకు మించిన బాధ ఉంటుందా? అప్పుడు ఏం చేశాడు ప్రహ్లాదుడు? నారాయణ, నీ పేరు తప్ప నాకు ఇంకేం తెలియదయ్యా, నువ్వే నాకు రక్ష, నువ్వే నాకన్నింట్లోనూ ఉన్నావు అని చెప్పి మొత్తం ఈ జగత్తులో నారాయణుడిని మాత్రమే చూశాడు. కాబట్టి రక్షించటం కోసం నరసింహస్వామి వారి అవతారంలో ప్రహ్లాదుడి కోసం వచ్చేలేదా? ఇక్కడ వయస్సు, శక్తి, బలగం, పరివారం ఇవన్నీ కాదు మనం చూడవలసింది. మనం చెయ్యవలసింది ఏంటంటే, మనకి కష్టం వచ్చినా రాకపోయినా కళ్ళు తెరిచింది మొదలు, పొద్దున్న కళ్ళు తెరిచింది మొదలు రాత్రి నువ్వు నిద్రపోయే వరకు నువ్వు భగవన్ నామస్మరణ చేసుకో. అది ఒక్కటే నిన్ను, నీ జీవితాన్ని కాపాడుతుంది. నువ్వు ఎప్పుడైతే పొద్దున్న కళ్ళు తెరిచిన దగ్గర నుంచి భగవన్నామస్మరణ చేయటం మొదలు పెడతావో, నువ్వు నిద్రపోయిన తర్వాత కూడా నీ మనస్సు భగవన్నామస్మరణ మీదే లగ్నమైపోతుంది నీకు తెలియకుండా. నువ్వు శ్వాస ఎలా అయితే పీలుస్తావో భగవన్నామస్మరణ కూడా అలానే జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు కదా మన జీవితం ధన్యమైపోయినట్లు. బెజ్జమహాదేవి కథ చూడండి. బెజ్జమహాదేవికి పిల్లలు లేరు. చిన్న శివుడి విగ్రహం ఉంటుంది ఇంట్లో, శివలింగం. ఆయనకే పూజ చేస్తున్నట్లు తన కొడుకుగా భావించి ప్రతి క్షణం సేవ చేస్తే పరమేశ్వరుడు రాలేదా చెప్పండి ఆవిడ దగ్గరికి? నమ్మి చేస్తే భగవంతుడు వచ్చి తీరతాడు. కానీ మనం నమ్ముతున్నది ఎవరిని? మానవుల్ని నమ్ముతున్నాం, మనుషుల్ని నమ్ముతున్నాం. నువ్వు మనిషితో చెప్పుకుంటున్నావు నీ బాధలు. అలా చెప్పుకోకుండా నీ ఇంట్లో ఉన్న దేవతార్చన ఏదైతే ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడి గది అని మనం పిలుస్తాం కదా. దేవుడి గది అంటే ఏంటి? విగ్రహాలు పెట్టింది గదనా? మనం ఏదో పూజ చేసుకోవడానికి కాసేపు వెళ్తున్న గదనా? కాదు. దేవుడి గది అంటే దేవుడు కోసం ఉన్న గది. అక్కడ దేవుడు ఉన్న గది. దేవుడు ఉన్నాడు అక్కడ, భగవంతుడు ఉన్నాడు అక్కడ, మనతో పాటు మన ఇంట్లో మన కోసం వచ్చి కూర్చున్నాడు. ఆ భావనతో ఉండండి. మీరు సాధించవలసింది చాలా ఉంది. ఏ ఒక్కరో మనల్ని అభిమానించలేదని, మన చుట్టూ ఎవరూ లేదని మనం ప్రాణాలు తీసేసుకుంటే, ఈ రోజు మనం ప్రాణాలు తీసుకుంటే రేపటికి రెండో రోజు, అంతకుమించి ఏం జరగదు. అందరూ మర్చిపోతారు. ధైర్యంగా నిలబడి, ఎంతో మందికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆ కష్టాల నుంచి బయటపడిన వాళ్ళు ఎంతమంది లేరు అని చెప్పి ఆలోచించడం మొదలు పెట్టండి. సతీ సావిత్రి కథ తెలుసు కదా. ఆవిడ పోరాడలేదా? యముడితో పోరాడారు ఆవిడ. యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను వెనక్కి తెచ్చుకోవటం మాత్రమే కాకుండా ఇటు అత్తింటి వారికి ఇటు పుట్టింటి వారికి కూడా మేలు చేశారు. జీవితం అంటే పోరాటం. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఇంకెందుకు కదా. కాబట్టి బాధపడద్దు. మీరు ఒంటరి వాళ్ళు కాదు. మీకు ఎప్పుడైనా ఎంత డిప్రెషన్ వచ్చి నేను ఒంటరి దాన్ని, నాకెవరూ లేరు అంటే మౌనంగా మీలో మీరే బాధపడకండి. ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్ తీసుకుంటే డాక్టర్ ఇచ్చే సజెషన్స్ తోటి చక్కగా పూర్వస్థితికి వచ్చేస్తారు. మీరు కౌన్సిలింగ్ తీసుకుంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా మీకు నచ్చిన ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ అభిషేకమే చేయించుకుంటారో, నామస్మరణే చేసుకుంటారో, గోసేవే చేసుకుంటారో, ఆ ఆలయంలో మీ కాయ కష్టం చేస్తారు. అది మీ ఇష్టం. కానీ ప్రతిరోజు కొంచెం సేపైనా ఆలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. జీవితం మారి తీరుతుంది. అంతే తప్ప నేను బ్రతకాలా, నా ప్రాణాలు తీసేసుకోవాలా అనే ఆలోచన మనసులో నుంచి పూర్తిగా తుడిచిపెట్టేయండి. మనం పట్టుకున్న పాదాలు భగవంతుడివైతే, భగవంతుడివే అని నమ్మకం ఉంటే, మీకు కష్టం నుంచి భగవంతుడు బయట పడేస్తాడు అని చెప్పి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన దయచేసి చెయ్యొద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.